సో నెస్టెడ్ లూప్స్ చూద్దామా. నెస్టెడ్ లూప్స్ సి లాంగ్వేజ్. నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్లో ఇంకొక లూప్ ఉంటే నెస్టెడ్ లూప్ అంటాం. ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్. సో వన్ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రోగ్రాంలో 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏబి, అండ్ 2 ఫర్ లూప్స్ ఉన్నాయి. వన్ లూప్ ఏ అండ్ అనదర్ లూప్ బి. ఈ బ్రాకెట్స్ని జాగ్రత్తగా గమనించండి, బ్రేసెస్, కర్లీ బ్రేసెస్ని. ఎందుకంటే మనం ఏ స్టేట్మెంట్ ఏ లూప్లో ఉంటుందనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ముందు. సో అవుటర్ ఫర్ లూప్, ఏ లూప్ ఏదైతే ఉందో అవుటర్ ఫర్ లూప్ అంటారు. లోపల బి లూప్ ఉంది కాబట్టి బి లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అంటారు. ముందు అవుటర్ ఫర్ లూప్తో స్టార్ట్ చేద్దాం. అవుటర్ ఫర్ లూప్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ఏ ప్లస్ ప్లస్. అంటే లూప్ 1తో స్టార్ట్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది. అలాగే ఇన్నర్ ఫర్ లూప్ బి లూప్, బి కూడా 1తో స్టార్ట్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది. సో ఇన్నర్ లూప్లో మనకి ప్రింట్ఎఫ్ స్టార్ అని ఉంది. ఆ బ్రాకెట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రింట్ఎఫ్ \n అనేది స్టేట్మెంట్ అవుటర్ లూప్లోకి వస్తుంది, అంటే ఏ లూప్లోకి వస్తుంది. రైట్. సో వెన్ ఏ ఈజ్ 1 లోపలికి ఎంటర్ అవుతాం మనం. లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది, అది B1, B2, B3. 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి, అంటే బీ లూప్ కంప్లీట్ అయిపోయింది. బీ లూప్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ఎఫ్ \n నెక్స్ట్ లైన్కి వెళ్తాం. మళ్ళీ A2 అవుతుంది. ఈ కాన్సెప్ట్ జాగ్రత్త చూడండి. వెన్ ఏ ఈజ్ 1 లూప్లోకి వెళ్తాం, B1, B2, B3. when a is 2 మళ్ళీ లూప్లోకి వెళ్తాం, B1, B2, B3. and when a is 3 again you go inside, లోపలికి వెళ్తాం, B1, B2, B3. ఈ నోటేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనకి 2 ఫర్ లూప్స్ అండ్ 3 ఫర్ లూప్ కాన్సెప్ట్ అనేది సార్టింగ్ టెక్నిక్స్, మ్యాట్రిసెస్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఒకసారి టేబుల్ చూడండి. A1 అయినప్పుడు B1 స్టార్ ప్రింట్ అవుతుంది, B2 స్టార్ ప్రింట్ అవుతుంది, B3 స్టార్ ప్రింట్ అవుతుంది. బీ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్, తర్వాత A2, మళ్ళీ B1 స్టార్, B2 స్టార్ అండ్ B3 స్టార్, అండ్ A3, B1, B2, B3. సో ఈ నోటేషన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ బ్రాకెట్స్ జనరల్గా లూప్స్లో ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ అవసరం లేదు, కానీ మన కాన్సెప్ట్ క్లారిటీ కోసం అనేది మనం ఇక్కడ బ్రాకెట్స్ యూస్ చేసాము. సో నో కన్ఫ్యూజన్ రిగార్డింగ్ దట్. సో ఈ ప్రోగ్రామ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ కూడా నెస్టెడ్ ఫర్ లూప్స్, అవుటర్ ఫర్ లూప్ ఏ లూప్ అండ్ ఇన్నర్ ఫర్ లూప్ బి లూప్. ఇన్నర్ ఫర్ లూప్ గమనించండి. b ఈజ్ ఈక్వల్ టు 1, b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. అంటే బి లూప్ 1తో స్టార్ట్ అవుతుంది, ఏతో ఎండ్ అవుతుంది. b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a అంటే ఏ వాల్యూతో ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇందాక ప్రోగ్రామ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ అదే. పక్కన మనం రాసాం చూడండి. వెన్ A1 అయినప్పుడు బీ లూప్ 1తో స్టార్ట్ అవుతుంది, 1తో ఎండ్ అయిపోతుంది. A2 అయినప్పుడు బీ లూప్ 1తో స్టార్ట్ అవుతుంది, 2తో ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఏతో ఎండ్ అవుతుంది కాబట్టి. సో వెన్ A3 B1, B2, B3. ఈ ప్రింట్ఎఫ్ \n ఇవన్నీ కామన్ నోటేషన్స్. సో అంటే బీ లూప్ 1తో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవుతుంది, అంటే A1 అయితే B1తో ఎండ్ అవుతుంది, A2 అయితే B2తో ఎండ్ అవుతుంది, A3 అయినప్పుడు B3తో ఎండ్ అవుతుంది. సో అవుట్పుట్ ఎలా వస్తుందో జాగ్రత్తగా చూడండి. స్టార్స్. సో నోట్ ఉంది. సో మీరు ప్రింట్ఎఫ్ స్టార్ తీసేసి ఆ ప్లేస్లో ప్రింట్ఎఫ్ ఏ అని ఇచ్చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేయండి. అలాగే ప్రింట్ఎఫ్ బి ఇస్తే ఏమొస్తుందో అనేది అవుట్పుట్ని చెక్ చేయండి. సో ఇక్కడ ప్యాటర్న్ చూడండి. 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4 రోస్. సో బాక్సెస్ ఎందుకు వేసానంటే మనకి స్పేసెస్ ఐడెంటిఫికేషన్ కోసం నేను అక్కడ బాక్సెస్ వేశాను. సో మనం 4 రోస్ ఉంది అక్కడ ప్యాటర్న్లో. ఫస్ట్ రో 3 spaces, second row 2 spaces, third row
1 స్పేస్, అంటే స్పేసెస్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చాయి. సో జనరల్గా మనం 40 రోస్ అని కన్సిడర్ చేస్తుంటాం ఒక స్క్రీన్కి. ప్రోగ్రామ్ జాగ్రత్తగా చూడండి. ఈ ప్రోగ్రామ్స్కి నేను స్టెప్స్ రాశాను. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ ప్యాటర్న్ అయినా సరే మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను, సింగిల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, ఒక లూప్లో ఒకటే స్టేట్మెంట్ ఉన్నప్పుడు బ్రేసెస్ అంటే బ్రాకెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రాంలో ముందుగా ఎన్ని ఫర్ లూప్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. 3 ఉన్నాయి. I, K and J. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ N4 అనుకుందాం. పక్కన స్టెప్స్ రాసాం I1, I2, I3, I4. నేను I3 వరకు స్టెప్స్ రాశాను, I4 మీరు రాయండి. సో వెన్ I1 అయినప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం. కే లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? 40 - Iతో ఎండ్ అయింది. ప్రింట్ఎఫ్ స్పేస్ అంటే స్పేసెస్ ప్రింట్ అవుతాయి. సో కే లూప్ దేనికి? స్పేసెస్ ప్రింట్ చేయడం కోసం. జే లూప్ దేనికి? J = 1 అంటే జే లూప్ 1తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది? J <= I, Iతో ఎండ్ అవుతుంది. ప్రింట్ఎఫ్ J. సో కే లూప్లో ప్రింట్ఎఫ్ స్పేసెస్, జే లూప్లో ప్రింట్ఎఫ్ J. ఆ ప్రింట్ఎఫ్ \n అనేది I లూప్కి, అంటే కే కంప్లీట్ అయిన తర్వాత జేకి వస్తాం. జే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తాం. అప్పుడు I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్టెప్స్ చూడండి. వెన్ I1 K = 1 to 39 స్పేసెస్, అంటే మనం ఇక్కడ 4 రోసే తీసుకున్నాము. N4 N ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ స్పేసెస్ కాన్సెప్ట్ ఉంటుంది. సో J 1తో స్టార్ట్ అయింది, Iతో ఎండ్ అవుతుంది, అంటే 1తో ఎండ్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్తాం. I2 38 స్పేసెస్, అంటే స్పేసెస్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి. జే లూప్లో J 1తో స్టార్ట్ అవుతుంది, Iతో ఎండ్ అవుతుంది, అంటే I2 కాబట్టి J1, J2 1, 2 ప్రింట్ అవుతాయి. తర్వాత I3 37 స్పేసెస్ అండ్ J1, J2, J3 1, 2, 3 ప్రింట్ అవుతుంది. అలాగే I4 1, 2, 3, 4 ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ప్యాటర్న్, టఫ్ ప్యాటర్న్స్ కూడా మనం ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంటే లూప్స్, బ్రేసెస్, లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, లూప్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ నోటేషన్స్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ప్రోగ్రామింగ్లో. ఈ ప్యాటర్న్ చూడండి, ఇందాక ఇచ్చిన ప్యాటర్నే, కాకపోతే అక్కడ నేను ఒక రెడ్ లైన్ డ్రా చేశాను మీకు ఐడెంటిఫికేషన్ కోసము. సో లెఫ్ట్ ప్యాటర్న్ మనం ఇందాక చూసాము, ఇక్కడ రైట్ ప్యాటర్న్ వచ్చింది 1, 2, 1, 3, 2, 1 అని. సో సేమ్ ప్రోగ్రామ్కి మనం ఒక ఎక్స్ట్రా ఫర్ లూప్ రాయాల్సి ఉంటుంది. క్యూ లూప్ రాసాం. Q = I - 1, Q > 1 అండ్ ఈజ్ దట్ Q++, Q - ఉండాలి. సో ఈ క్యూ లూప్ మనకి రైట్ సైడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో 1, 2, 1, 3, 2, 1కి. సో I1 అయినప్పుడు Q ఏం ప్రింట్ అవ్వదు. I2 అయినప్పుడు Q 1తో స్టార్ట్ అవుతుంది, 1తోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే కండిషన్ చూడండి, Q > 1. వెన్ I3 Q I - 1 అంటే 2తో స్టార్ట్ అవుతుంది, 1 వరకు వస్తుంది. వెన్ I4 Q3, Q2 అండ్ Q1. సో 1, 2, 1 అండ్ 3, 2, 1 ప్రింట్ అవుతాయి. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్యాటర్న్స్, పాస్కల్ ట్రయాంగిల్, ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఈవెన్ క్యారెక్టర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీలో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు.